సంఘీభావాన్ని తెలియజేస్తున్నాను. మున్సిపల్ కౌన్సిల్ యొక్క చైర్పర్సన్ అయినందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాస విధేయతలను కలిగి ఉందని భారతదేశ సర్వసత్తా ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగల విధిని విశ్వాసపాత్రుడనే నిర్వహించగలని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. ప్రకటన శుద్ధిగా ధృవీకరించుతున్నాను. ఆమె మాకు మద్దతు ఇచ్చిందని నేను భావిస్తూ ఉన్నాను. ఆమె ఏ నమ్మకంతో మా కౌన్సిలర్ కానీ ఆమె కానీ మరి నా మీద ఇంత నమ్మకం ఉంచి మరి ఎంతటి పరిణామాల కన్నా తెగించి ఆమె వచ్చినందుకు ఆమెకి వ్యక్తిగతంగా నేను మనస్ఫూర్తిగా లంకే శ్రవంతి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను నాకు ఒక అవకాశం కల్పించారు కాబట్టి మంచి ఉద్దేశంతో పెడన పట్టణాన్ని బాగు చేయాలని చెప్పి చిత్తశుద్ధితో ఉన్న వ్యక్తి నేను. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన ప్రధాన కారణమైన మిమ్మల్ని నిజంగా పెడన పట్టణంలో జరగబోయే అభివృద్ధికి మీరు కారకులుగా నేను ప్రకటిస్తూ మరి మీకు ఏం చేసినా రుణం తీర్చుకోలేనని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో అందరినీ కలుపుకుని వ్యక్తిగత విషయాలని పక్కన పెట్టి పెడన పట్టణాభివృద్ధి ప్రధాన ధ్యేయంగా నేను కట్టుబడి చేస్తానని పెడన ప్రజలందరూ కూడా ఈ రకంగా హామీ ఇస్తున్నాను. కౌన్సిలర్గా ఎన్నికైనా కూడా మరి పెడన మున్సిపాలిటీలో కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా కానివ్వండి, ఏ విధంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆమె మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని సపోర్ట్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ తప్పకుండా ఆమె మీద జరిగే దాడి కానివ్వండి, ఆమె పెట్టే ఇబ్బందుల్ని మేము అడ్డుకుంటాం, ఆమె పూర్తిగా అండగా నిలబడతామని చెప్పేసి మనకి ఇస్తాం. నన్ను ఎక్కడో నన్ను రామరావు తీసుకొచ్చి ఎంపీటీసీగా గెలిపించి ఎంపీపీగా అవకాశం ఇప్పించి అందుకు ముందుగా ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తర్వాత ఎంతో కష్టపడి ఎంపీటీసీలు నా పెడన మండలం ప్రజలు నేను ఎంపీపీ కావాలని కోరుకున్న పెడన మండల ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను వారికి తగ్గట్టుగానే శక్తివంచన లేకుండా ప్రజలకి సేవ చేసి దగ్గరవుతానని ఈ పత్రికాముఖంగా నిర్ణయించుకుంటున్నాను. వ్యవస్థను తిరగరాస్తూ ఈ రోజున పెడన పట్టణంలో పెడన మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఒక వినూత్నమైన పద్ధతిలో జరిగింది. వాస్తవంగా విప్పులు కానివ్వండి, ఫామ్ ఏ, ఫామ్ బి కానివ్వండి, ఎనెక్స్ 2 కానివ్వండి, ఇవి ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఇవ్వటానికి మేము వచ్చినప్పుడు
మరి అధికారి లేరు, మాకు ఇన్ఫర్మేషన్ తెలియదని ఉన్న అధికారులు చెప్పడం, సరే అధికారి వచ్చిన తర్వాత తీసుకుంటామని చెప్పడం, మేము సరే అధికారి వచ్చిన తర్వాత ఇద్దాం ప్రెసిడెంట్ ఆఫీసర్ని వెళ్ళిపోవటం, తర్వాత రోజు మళ్ళీ ఇవ్వటానికి ప్రయత్నం చేసినప్పుడు మీరు ఆ రోజు ఎప్పుడైనా ఇవ్వచ్చు, ఇబ్బంది ఏమీ లేదు అని అధికారులు చెప్పిన దాని మీదట సరే వాళ్ళు ఎప్పుడైనా తీసుకుంటానని అన్నప్పుడు మేము వెళ్ళి ఇద్దామన్న ఆలోచనతో ఉండడం జరిగింది. వాళ్ళు చెప్పిన మాట ప్రకారం మేము ఇవ్వటానికి వస్తే కొంత సమయాభావం లేట్ అవడం మూలంగా మేము ఎనెక్స్ 2 తీసుకోము అని తిరస్కరించడం జరిగింది. ఆ రోజు అధికారులని అడగడం జరిగింది, మీరు ఎనెక్స్ 2 ఎందుకు తీసుకోని అంటున్నారు, మీరు చెప్పబట్టే ఈరోజు ఏ టైంలో అయినా కానీ తీసుకుంటామని చెప్పిన కారణంగా మాది కొద్దిగా ఆలస్యమైన మాట వాస్తవం అయితే అయి ఉండొచ్చు, మీ మీద నమ్మకంతో మేము కొద్దిగా లేట్గా వచ్చి ఉండొచ్చు, అయినా తీసుకోండి అని చెప్పి మేము ప్రాధాయపడటం జరిగింది. అధికారులు మరి రూల్ పొజిషన్ చూసి తీసుకోవడం సాధ్యపడదంటే మనకు ఎలాగో బలం లేదు, మనం గెలుపు రేసులో లేము, దాని మీద ఒత్తిడి చేసి వాళ్ళని ఇబ్బంది పెడతాం మంచి పద్ధతి కాదని మేము వాళ్ళ అధికారులు చెప్పిన వెంటనే మేము తిరిగి వెళ్ళిపోవడం అయింది. మరి ఏదైనా స్థానిక సంస్థలు కానీ ఏదైనా ఎన్నికలు జరుగుతూ ఉంటే విప్పుకి ఆథెంటికేషన్ పలానా వ్యక్తిని నేను విప్పుగా నియమిస్తున్నానని చెప్పి మరి ఆయన సంతకంతో సహా జారీ చేసే పత్రం ఎనెక్స్ 2. మరి అది చెల్లుబాటు కానప్పుడు మేము సభ్యులందరికీ 11 మందికి విప్పులు సకాలంలో సర్వ్ చేసి వితిన్ ద పీరియడ్ మరి ప్రెసిడెంట్ ఆఫీస్కి ఇచ్చినప్పుడు కూడా ఆ విప్పు చెల్లనమాట వాస్తవం. అయినప్పటికీ కూడా కాకుండా మిగతా 10 మంది కూడా విప్పు చెల్లకపోయినా కానీ నా మీద నమ్మకంతో ఒక్కళ్ళు కూడా మరి ఎన్ని ప్రలోభాలు పెట్టినా ప్రలోభాలకే లొంగకుండా ఈనాటి రాజకీయ పరిస్థితులకు మరి వ్యతిరేకంగా మరి విప్పు అంటే ఒక అనర్థం ఏర్పడుతుంది, విప్పు లేకపోతే ఎవరికి ఓటేసినా కానీ దాంట్లో మనకు వచ్చే ఇబ్బంది లేదని తెలిసినప్పుడు కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం కానివ్వండి, నా మీద నమ్మకం కానివ్వండి, వాళ్ళందరూ కూడా అడుగు కూడా దాటకుండా ప్రలోభాలకు లొంగకుండా నన్ను ఆదరించి నా మీద నమ్మకం చూపించి ఈరోజు ఓటు వేసినందుకు నేను వాళ్ళందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉన్నాను. అట్లాగే వాస్తవంగా మరి డబ్బులు ప్రధానం కాదు మాట ప్రధానమని మాట మీద నిలబడి మరి ఒకరు కూడా జవదాటినందుకు వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి విప్పు ఇచ్చి శరీరాన్ని కట్టుబాటు చేస్తే అది జరగదని నమ్మకం లేకపోవచ్చు. విప్పు అనేది కట్టుబాటు పార్టీ నిర్ణయించేది కానీ వ్యక్తుల్ని కట్టడి చేసేది కాదు. అందుకనే మరి తెలుగుదేశం పార్టీ తరఫున మరి ఒక కౌన్సిలర్ విప్పు ఉన్నప్పుడు కూడా మరి ధైర్యంగా మరి వాస్తవ పరిస్థితులను అవగాహన చేసుకుని మరి నాకు మద్దతుగా నిలిచారని నేను భావిస్తూ ఉన్నాను. తెలుగుదేశం పార్టీలో కుమ్ములాటలో మరి ప్రజలందరికీ తెలుసు. ఆ కుమ్ములాటలో భాగంగా చైర్మన్ నేనంటే నేను అని చెప్పి చైర్మన్ సీటుని కొంత అమౌంట్కి అమ్ముకున్నారు అనేది కూడా ప్రధాన మొత్తం వార్తలుగా సంచలనం చేస్తున్న పరిస్థితి. మరి ప్రజల మద్దతుతో వార్డులో ఒక కౌన్సిలర్గా గెలిచిన మరి ప్రజాప్రతినిధిని కీలుబొమ్మని చేసి ఎవరైతే చైర్మన్ పదవిని నిర్ణయించగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళు మరి మేము ఒక వ్యక్తికి చైర్మన్ పదవిని అన్వేషిస్తున్నాము, మీరు కీలుబొమ్మలాగా మేము నిర్ణయించిన చైర్మన్ వ్యక్తికి మీరు ఓటు వేయండి అని హుకుం జారీ చేస్తే ప్రజలు మరి రాజకీయాలు ఎలా ప్రయాణిస్తున్నాయి, ఎలా ముందుకు పోతాయని కూడా మనం అందరూ అర్థం చేసుకోవచ్చు. వాస్తవం ఆమె మాకు మద్దతు ఇచ్చిందని నేను భావిస్తూ ఉన్నాను. ఆమె ఏ నమ్మకంతో మా కౌన్సిలర్ కానీ ఆమె కానీ మరి నా మీద ఇంత నమ్మకం ఉంచి మరి ఎంతటి పరిణామాల కన్నా తెగించి ఆమె వచ్చినందుకు ఆమెకి వ్యక్తిగతంగా నేను మనస్ఫూర్తిగా లంకేష్ శ్రవంతి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను అంటే నాకు ఒక అవకాశం కల్పించారు కాబట్టి మంచి ఉద్దేశంతో పెడన పట్టణాన్ని బాగు చేయాలని చెప్పి చిత్తశుద్ధితో ఉన్న వ్యక్తిని నేను. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన ప్రధాన కారణమైన మిమ్మల్ని నిజంగా పెడనపట్ల జరగబోయే అభివృద్ధికి మీరు కారకంగా నేను ప్రకటిస్తూ మరి మీకు ఏం చేసినా రుణం తీర్చుకోలేనని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో అందరినీ కలుపుకుని వ్యక్తిగత విషయాలని పక్కన పెట్టి పెడన పట్టణాభివృద్ధి ప్రధాన జయంగా నేను కట్టుబడి చేస్తానని పెడన ప్రజలందరూ కూడా ఈ రకంగా హామీ ఇస్తున్నాను.